హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ వరంగల్ రహదారిలోని గట్కేసర్కు దక్షిణాన 5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏదులాబాద్లో ఉన్న శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి సమేత దేవాలయం గురించి తెలుసుకుందాము. ఈ గ్రామంలోని రంగనాథ స్వామి గోదాదేవి దేవస్థానం అతి ప్రాచీనమైనది. ఈ దేవాలయానికి 570 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి పూర్వం రాయపురం అని పిలిచేవారు. శ్రీ గోదా అమ్మవారు ఈ గ్రామంలో వెలిశారు. ఎన్నో మహిమలు గల అమ్మగా ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఈరోజు అమ్మవారి పంచామృత అభిషేకం మరియు అలంకరణ మరియు రంగనాథ స్వామి గోదాదేవి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందాం. ఏదులాబాద్కు మొదట ఆబాద్ అను తుస్కర నామం అని ఉండేది. తర్వాత కాలంలో ఏదులాబాద్గా గుర్తింపు పొందింది. శ్రీ గోదాదేవి అమ్మవారు తను ఉండడానికి అనువైన ప్రాంతం లేదని అన్ని ప్రాంతములు తిరుగుతూ ఏదులాబాద్ గ్రామానికి వచ్చెను. అమ్మవారు తిరిగిన అన్ని ప్రాంతములలో భిక్షాటన చేసిన ప్రసాదం ఎక్కడా మిగలకపోయేది. కానీ ఏదులాబాద్ గ్రామంలో మాత్రం భిక్షాటన చేసిన ప్రసాదం మిగులుతూ ఉండేది. ఇదే శుభ పరిణామంగా తలచిన అమ్మవారు తన నివాసముకు ఇది అనువైన ప్రదేశముగా భావించి అమ్మవారు అప్పల దేశీకులతో నేను ఈ గ్రామంన పశ్చిమ దిక్కున ఉన్న గరుడాద్రి అనే స్థలంలో వెలిసి ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను. కానీ ఆ ప్రాంతమంతా అడవి జంతువులతో విషసర్పాలతో నిండి ఉండుట చూసి సంశయిస్తున్న అప్పుల దేశీయులతో నీవు పుష్కరిణిలో స్నానమాచరించి సంధ్యావందనం చేసి వచ్చే వరకు ఇక్కడ ఉన్న అడవి జంతువులు విషసర్పాలు ఏమీ ఉండవు అని చెప్పాను. స్నానానంతరం సంధ్యావందనం ముగించి వచ్చిన అప్పల దేశీయులు ఆండాలమ్మవారు వెలిసిన గరుడాద్రి ప్రాంతమును చూసి ఆశ్చర్యపోయారు. తాను ముందు చూసిన దానికి భిన్నంగా ఆ ప్రదేశం అతి సుందరంగా మారిపోయింది. తర్వాత గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని తొలగించి అమ్మవారి సన్నిధిని నిర్మించడం జరిగింది. ఏదులాబాద్ దేవాలయంలో ఉత్సవాల సమయంలో ఉత్సవాలకు కావలసిన ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటు అయ్యి నిర్విఘ్నంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అది అంతా అమ్మవారి సంకల్పంగా భావిస్తారు. రంగనాథ స్వామి లేనిదే గోదాదేవి అమ్మవారు లేరు. ఇక్ష్వాకుడు అనే సూర్యవంశరాజు తన తపశ్శక్తితే సర్వలోకవాసి అయిన శ్రీ రంగనాథ స్వామినాథుని భూలోకమునకు తెచ్చెను. రంగనాథుని పొందులకు గోపికలతో కూడి ధనుర్మాస వ్రతం ఆచరించి రంగనాథుని వరించిన కార్యసాధకురాలు ఆండాల అమ్మవారు. ఆచరించిన వ్రతం నేటికి ధనుర్మాసంలో దేశమంతటా అన్ని వైష్ణవాలయాల్లో ఆచరించబడుతుంది. ఆండాల అమ్మవారి గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీ గోదా ఆండాల అమ్మవారు ఒక సాయంకాలం అచ్చటి గాజుల వ్యాపారి వద్దకు వెళ్ళి తన ఆమె అచ్చుకుల అప్పలాచార్యుల వారి కూతురునని తనకు గాజులు వేయమని డబ్బులు వేపి ఇస్తానని చెప్పిన. అతను ఆమెకు మంచి మట్టి గాజులు వేసిన. మరుసటి రోజు గాజుల వ్యాపారి అప్పలాచార్యుల వారి వద్దకు వెళ్ళి నిన్న మీ అమ్మాయికి గాజులు ఇచ్చాను, ఆ గాజులకు డబ్బులు ఇవ్వమని అడిగిన. నా కూతురు గాజులు వేయించుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోయిన అప్పలాచార్యులు వారి గాజుల వ్యాపారిని వెంట పెట్టుకుని వెంటనే అక్కడ ఉన్న దేవాలయానికి వెళ్ళి తలుపులు తీసి చూడగా అమ్మవారి చేతుల నుండి మట్టి గాజులు ఉన్నాయి. అది చూసి ఆశ్చర్యపోయిన వ్యాపారి ఆశ్చర్యపోయి అమ్మవారు స్వయంగా మానవ రూపంలో వచ్చి తన దగ్గర గాజులు వేయించుకున్నందుకు తన జన్మ ధన్యమైందని మిక్కిలి సంతోషించారు. అప్పటి నుండి అమ్మవారికి గాజులమ్మగా కూడా పిలవడం జరుగుతుంది. అందుకే ఏదులాబాద్లోని శ్రీ ఆండాల అమ్మవారికి భక్తులు ఎంతో భక్తితో గాజులను సమర్పిస్తారు. అప్పలాచార్యుల వారి 7వ తరం వారు ఆలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చమస్య ప్రియమేవ మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆనంద ఆత్మా బ్రహ్మపుత్రం ప్రతిష్ఠ పదప్యేజస్వో భవతి అసన్నేవ స భవతి అసరి బ్రహ్మేతి వేద అస్మి బ్రహ్మేతి వేద సందమే నందతో విదుధి తస్యైష ఏవ శారీర ఆత్మా యత్పూర్వస్య అతాతో న ప్రశ్నాః ఉదా విద్వానములోకం వేద్య కశ్చన గచ్చతి ఆహో విద్వానములోకం వేద్య కశ్చిత్ సమశ్నుతా ఊసో రామయత బహూశ్యాం ప్రజాయేతి
सदवोदव्य सदवसत्वा इदगुं सर्वमसुजरा यदिदं किञ्च पुंसिमहीयन्ते भूरिवारुतः भुवरिति सामानि सुवरिति यजुगोषि महरिति ब्रह्मा ब्रह्मणावाप सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः भुवरित्यपानः सुवरितिर्यानः महरित्यन्नम् अन्धेनवाप सर्वे प्राणा महीयन्ते प्राणादिरा सरस्वचतुर्था सरस्वचरस्रोया हृदयः तायोरीरा समेध ब्रह्मा सर्वे मयि देवा परिमावहन्ति स य एषोऽन्तरहृदयः आशः तस्मिन् भयं पुरुषो मनोमयः अमरो हिरण्मयः अन्तरेण तारुके स एषस्तनैवावलम्बरे श्रीर्णयोनिः यथा सौखे शान्तो विवर्तते यतोऽप्यधीयो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्त्रायमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्तिः श्रीशा सकुंसिता व्याख्यानादेव सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवत्यसेन అమ్మా ఇటు దర్శనం అందరూ రండి అందరూ ఆ బీజం ప్రసాద్ వస్తుంది కూడా అమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.